యెస్. బీహార్ ఎన్నికల్లో మనం చూద్దాం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇది. ఏబీపీ న్యూస్ సి ఓటర్ వాళ్ళు 104-128 జేడీయూ ప్లస్ బీజేపీకి స్థానాలిచ్చారు. జేడీయూ ప్లస్ కాంగ్రెస్‌కి 108-131. అంటే సి ఓటర్ వాళ్ళు ఏబీపీ న్యూస్ సి ఓటర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలొస్తాయనేది ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పడం జరిగింది. టైమ్స్ నౌ సి ఓటర్ 116 ఎన్డీఏకు అట్లాగే 120 కాంగ్రెస్‌కు ఇచ్చారు. అట్లాగే రిపబ్లిక్ టీవీ 91-117 ఎన్డీఏ అట్లాగే మహాగఠబంధన్‌కి 118-138 వస్తాయని చెప్తా ఉన్నారు. ఈ 3 సర్వేలు మాత్రం మనకు మహాగఠబంధన్‌కు కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఉన్నట్లు మనకి లెక్కలు చూస్తే అర్థమవుతుంది. టిఫ్ రీసెర్చ్ అనే ఎగ్జిట్ పోల్ సంస్థ మన ఫలితాలు కనుక మనం చూస్తే ఎన్డీఏకు 45.9% ఓట్ షేరు అట్లాగే మహాగఠబంధన్‌కు 38.13 అంటే ఎన్డీఏకే ఎక్కువ ఓట్లు పడతాయనేది అది ఇస్తున్నటువంటి మాట. ఓవరాల్‌గా వివిధ సర్వే పోల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూస్తే మ్యాట్రైజ్ 147-167 ఎన్డీఏకు అట్లాగే మహాగఠబంధన్‌కి 70-90 స్థానాలు వస్తాయనేది ఈ మ్యాట్రైజ్ అనే సంస్థ చెప్తోంది. పీపుల్స్ పల్స్ కూడా అనేక సార్లు అక్యురేట్ ఫలితాలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్‌లో అనేక సార్లు అటు ప్రీ పోల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్‌లో కావచ్చు అనేక సార్లు అక్యురేట్‌గా ఫలితాలు ఇచ్చినటువంటి సర్వే సంస్థ. ఈ సర్వే సంస్థ తెలంగాణలో కూడా అనేక సార్లు ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ అక్యురేట్‌గా ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ బీహార్‌లో సంబంధించి ఎన్డీఏకు 133 నుంచి 159 స్థానాలు రావచ్చు. మహాగఠబంధన్‌కు 100 స్థానాల వరకే పరిమితం అవుతుందనేది ఇచ్చింది. ఇది దైనిక్ భాస్కర్ కూడా ఫేమస్ ఒక ప్రముఖ సంస్థనే. ఈ సంస్థ ఇచ్చిన ఫలితాలు కూడా అనేక సార్లు వాస్తవం అయ్యాయి. దైనిక్ భాస్కర్ 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏకి రావచ్చు. అదే మహాగఠబంధన్ అయితే 91 స్థానాల వరకు పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉంది. పీపుల్స్ ఇన్సైట్ 133 నుంచి 148 అట్లాగే మహాగఠబంధన్ చూస్తే 102 స్థానాల వరకే పరిమితం కావచ్చనేది చెప్తా ఉంది. జేవీసీ 130 నుంచి 150 మహాగఠబంధన్ 103 స్థానాల వరకే. పీమార్క్ 162 వరకు మహాగఠబంధన్ అయితే 98 స్థానాలే. చాణక్య స్ట్రాటజీస్ ఇక్కడ కూడా ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఇచ్చిందో బీహార్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ ఖచ్చితంగా ఎన్డీఏ జేడీయూ అంటే బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏకే బీహార్ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. 130 నుంచి 138 స్థానాలు ఎన్డీఏకి రాబోతా ఉన్నాయి. జేడీయూ ప్లస్ కాంగ్రెస్ మహాగఠబంధన్ జేడీయూ అంటున్నారు మహాగఠబంధన్ ఏదైతే ఉందో 108 స్థానాల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అనేది, అట్లాగే అదే స్థాయిలో బీహార్లో ఎన్డీఏ విజయం సాధించబోతుందని అన్ని సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. ఎన్డీఏలో కూడా బీజేపీకి ఈసారి జేడీయూ కంటే కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది అన్ని సర్వే సంస్థల సారాంశంగా చెప్పవచ్చు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే లేదా 14వ తేదీ ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది.